యావరేజ్ 42 ఉంది, ఇక్కడ యావరేజ్ 81 ఉంది, ఇక్కడ 5 నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 8 నంబర్స్ ఉన్నాయి. ఓవరాల్ యావరేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇక్కడ రాస్తాం, ఈ రెండిటికి డిఫరెన్స్ ఇక్కడ రాస్తాం. ఇది రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ మెంబర్స్ హ్యావింగ్ 42 యావరేజ్, నంబర్ ఆఫ్ మెంబర్స్ హ్యావింగ్ 81 యావరేజ్. ఈ రేషియో ఆల్రెడీ ఇచ్చారు 5:8 అని. అంటే ఇది 5 పార్ట్స్, ఇది 8 పార్ట్స్. అలిగేషన్లో ఒక రూల్ ఉంటుంది, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మస్ట్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రేషియో పార్ట్స్. సమ్ ఆఫ్ రేషియో పార్ట్స్ అనేది 13 పార్ట్స్ ఉంది. 13 పార్ట్స్ మస్ట్ బి ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద నంబర్స్ విచ్ ఈస్ 39. 13 పార్ట్స్ 39 కాబట్టి 1 పార్ట్ అంటే 3, 5 పార్ట్స్ అంటే 15. ఈ రెండు నంబర్స్కి డిఫరెన్స్ 15 అంటే ఈ నంబర్ 66. లేదు మీరు 8 పార్ట్స్ నుంచి తీసుకున్నా సరిపోతుంది. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 24. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్ ఈజ్ ఆల్సో 24. యూ కెన్ యూజ్ అలిగేషన్ మిక్సర్ ఫర్ ద సేమ్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్కి మనం నిన్న మాట్లాడుకున్న ఈక్వాలిటీ కాన్సెప్ట్ కూడా వేయచ్చు. ఫోర్త్ మెథడ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ద సేమ్ క్వశ్చన్. ఫోర్త్ మెథడ్, ఆల్రెడీ వీ హ్యావ్ 5 నంబర్స్, their average is 42. ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్రూప్ ఉండి ఈ గ్రూప్కి యావరేజ్ 42 ఉంటే కొత్త నెంబర్ 42 యావరేజ్, కొత్త నెంబర్ ఒకటి యాడ్ చేస్తున్నాం, ఆ నెంబర్ కూడా 42. ఈ నెంబర్ యాడ్ చేసిన తర్వాత గ్రూప్ యావరేజ్ అనేది 42కి ఈక్వల్ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా?